సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డర్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మను పునరుద్దరిస్తూ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రైబ్యునల్ స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎన్సీఎల్టీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్పై చెన్నై అప్లైడ్ ట్రైబ్యునల్ విచారణ జరిపింది. స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో వాదనలు పూర్తయ్యే వరకు ఇరుపక్షాలు షేర్ హోల్డర్ హక్కులు వినియోగించుకోవద్దని అప్లైడ్ ట్రైబ్యునల్లోని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ శేషసాయి, టెక్నికల్ మెంబర్ జతీంద్రనాథ్ స్వయంతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా ఎన్సీఎల్టీలో జగన్ కు ఏకపక్షంగా వచ్చిన ఆదేశాలను కట్టడి చేసినట్లయింది.